హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ జర్నలిస్ట్ అనీష్. అనీష్. రీసెంట్‌గా ఒక ప్రోగ్రామ్ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడైతే మావిగన్ మా రాజధాని, మా విధానం అదే, నెక్స్ట్ ఎలక్షన్స్‌కి కూడా మేము మావిగన్‌తోనే ఎళ్తామని జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి మొత్తం రాష్ట్ర రాజకీయాలు మొత్తం అంతా కూడా దాని మీదే చర్చ నడుస్తున్నాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అంశం నాకు కనిపిస్తుంది ఏంటంటే, ఇందులో కొంత వైసీపీ క్యాడర్ గాని, వైసీపీ లీడర్స్ గాని కొంత ఫెయిల్యూర్ అవుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే గత 2, 3 రోజుల నుంచి కూడా ప్రధానంగా చర్చ మొత్తం మావిగన్ మీదే నడుస్తుంది. వైసీపీ సోషల్ మీడియాస్‌లో కావచ్చు, వైసీపీకి అనుకూలంగా ఉన్న యూట్యూబ్ ఛానల్స్‌లో అమరావతి వర్సెస్ మావిగన్ అనే ఒక పోల్స్ పెట్టుకొని, ఆ పోల్స్‌కి ఎక్కువ సహజంగా వైసీపీకి అనుకూలంగా ఉన్న ఛానల్స్‌లో సహజంగా మావిగన్‌కి అనుకూలంగా వస్తది. సో, దానికి అలా వచ్చిన దాని ప్రకారం పెట్టుకొని ప్రజలందరికీ కూడా మావిగన్ మద్దతు ఉంది. ఇక మావిగన్‌లో రియల్ ఎస్టేట్ పెరిగిపోతుందని చెప్పి మొత్తం నేనైతే 2, 3 రోజుల నుంచి రాష్ట్రంలో చర్చ అంతా మావిగన్ మీదే చూస్తున్నా. ఇక్కడ ప్రధానంగా చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. సిఐ నాగరాజు నన్నే చంపేస్తా అంటున్నారు, నాకు రక్షణ కల్పించండి స్వయంగా ఆయన కోర్టులో మాట్లాడాడు. ఆ అంశం ఉంది. ప్రశ్న రావణ్ పైన 25-30 కేసులు నమోదైనాయి అంట. దానిపైన ఎవరు మాట్లాడతలేదు. కేవీఆర్ గురించి అయితే అసలు ఎక్కడ న్యూస్ కూడా రావట్లే. రావణ్‌కైనా న్యూస్ అన్న వస్తుంది కానీ, కేవీఆర్ ఎక్కడున్నాడు, ఏంది అసలు ఏంది, ఆయన పైన ఏ స్టేషన్‌లో ఉన్నాడు అనేది కూడా పెద్దగా ఎక్కడ న్యూస్ రావట్లేదు. నాగరాజు కేసు మొన్న ఎక్కడో వార్తల్లో చూసాం మనం. ఏదో ఒక డాబా పైన నాగరాజువి అస్థికలు లేకపోతే బూడిద దొరికిందని వార్తలు చూసాం. వీటన్నిటిని పక్కన పెట్టేసి ఓన్లీ మావిగన్ మీదే అందరూ చర్చ చేస్తుంటే, ప్రభుత్వ వైఫల్యాల్ని, ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిన బాధ్యత ఉన్న వీళ్ళంతా కూడా ఆ మావిగన్ అనే ఒక ట్రాప్‌లో పడి వాళ్ళకి వాళ్ళే ట్రాప్ వేసుకొని రౌండ్ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. నిజంగా ఈ ట్రాప్‌ని ఎవరు క్రియేట్ చేశారు? ఎందుకంటే రీసెంట్‌గా మనం చూస్తే కొంతమంది వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళే చెప్పారేంటంటే, బయటకొచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఏంటంటే, ఒక వైసీపీలో ఒక కోవర్ట్ ఆపరేషన్ నడుస్తుంది అని చెప్తున్నారు. ఇదంతా గమనిస్తే అదంతా నిజమేనేమో, జగన్ చేత మావిగన్ అనే అంశం ఆ కోవర్ట్ ఆపరేషన్‌ని మాట్లాడిచ్చి, మిగతా అంశాలన్నీ పక్కదోవ పట్టేసి, మొత్తం ప్రచారం మొత్తం జరగాల్సిన డిబేట్‌లు మొత్తం మావిగన్ మీద జరిగేలా ఒక కుట్ర జరిగిందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. మాట్లాడదాం దీని గురించి. మనతోటి ఇవాళ ముగ్గురు గెస్టులున్నారు మనకివాళ. శిల్పారెడ్డి గారు, విజయ గారు, చైతన్య అన్న ఉన్నారు. సో, ముందుగా మనకి వాళ్ళు కొత్త గెస్ట్ కాబట్టి విజయ్ గారితో స్టార్ట్ చేద్దాం. విజయ్ గారు, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అంటే ఎలా అనిపించింది మీకు? ఎందుకంటే చాలా అంశాలున్నాయి రాష్ట్రంలో. నాగరాజు అంశం చాలా ఇంపార్టెంట్ అంశం. సీఎం నాగరాజు అంశం. ఎందుకంటే నన్ను చంపేస్తారో నాకు రక్షణ కల్పించండి అని చెప్పి ఆయన కోర్టులో మాట్లాడిన వ్యాఖ్యలు మనం ఎక్కడ డిబేట్‌లో చూడలేదు. చాలా అంశాలున్నాయి. అన్నిటిని పక్కన పడేసి ఓన్లీ మావిగన్ గురించి చర్చ జరగటం ఒక ట్రాప్‌లో వైసీపీ తిరుగుతుంది అనిపిస్తుందా మీకు? ఎగ్జాక్ట్లీ అనీష్ గారు, నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సిఐ నాగరాజ్ గారు ఆ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటంటే, యాక్చువల్లీ ఆయనకి చట్టం ఓవరాల్ గా తెలిసి ఉంటుంది. ఏం చేస్తే ఎలా తప్పించుకోవచ్చు, లేకపోతే ఏం చేస్తే ఎలాంటి శిక్షలు అమలు అవుతాయి అన్నది సిఐ నాగరాజ్ గారికి పర్టికులర్ గా అన్ని కోణాల్లో క్లియర్ గా తెలుసు. బట్ ఆయన వరకు వచ్చేసరికి, సో నాకు కూడా ప్రాణహాని ఉంది అంటే చేసినటువంటి వ్యాఖ్యలు అయితే నిజంగా మనం అందరం ఆలోచించాలి. ఎందుకంటే సిఐ స్థానంలో ఉన్నటువంటి ఆయనే అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే, అసలు ఆ వ్యాఖ్యలు ఎటువంటి సందర్భాల్లో చేస్తున్నారు, ఆయన వెనక ఎవరున్నారు, లేకపోతే ఎవరిని ఉద్దేశించేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది కోణంలో కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే నాకు ప్రాణహాని ఉంది అనేది చాలా సింపుల్ స్టేట్మెంట్ అయితే కాదు. అసలు ఎందుకు, ఏ సందర్భంలో ఆయన చెప్తున్నారు అంటే, ఆయన చేసింది తప్ప లేకపోతే కాదా, నిజంగా ఆ హత్యకు కారణమయ్యారా, పైగా నేను ఇన్నోసెంట్ అని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కేసులో నేను చాలా ఇన్నోసెంట్ అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఇన్నోసెంట్ అయితే ఆయన దాన్ని ఆధారాలతో సహా ప్రూవ్ చేస్తే కోర్టు తప్పకుండా ఆయనకి విడుదల చేస్తారు. బట్ అలా కాకుండా నాకు ప్రాణహాని ఉందని చెప్తున్నారు. అంటే ఈ విషయంలో సిఐ నాగరాజ్ గారు ఒక్కరైతే లేరు, వెనక ఎవరెవరి హస్తాలు అయితే ఉన్నాయని నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం అయితే. అదే ఇక్కడ సో ఇక్కడ నా ఎవరు ఆ క్వెషన్ కేసులో ఏంటంటే, సీఏ నాగరాజు కేసు గురించి వాటి గురించి కాకుండా నా క్వెషన్ ఏంటంటే, ఇది కదా మనం అందరూ చర్చించాల్సిన అంశం. కానీ ఎవరో క్రియేట్ రైట్, చేసిన ట్రాప్‌లో వైసీపీ మొత్తం పడిపోయి ఆ మావిగన్ చుట్టూతే తిరుగుతుందనేది నా అభిప్రాయం. మీరేమంటారు దానిపైన? ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఇప్పుడు కొత్తగా మళ్ళీ మావిగన్ అనే ఒక ప్రస్తావన తీసుకొని వస్తున్నారు. సో గతంలో మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే స్టేట్ లో పాలిటిక్స్ అనేవి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి టర్న్ తీసుకుంటున్నాయి. ఇప్పుడు మావిగన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మళ్ళీ పైగా ఆయన ఒక సవాల్ విసురుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను మావిగన్ అంశం మీదనే వెళ్తాను, నా ఎలక్షన్స్ లో దీని మీదే స్టాండ్ తీసుకొని వెళ్తానంటూ కూడా అంటున్నారు. జనాలు ఏంటంటే ఈ ప్రధానమైనటువంటి అంశాలను పక్కన పెట్టేసి ఈ మావిగన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఒక్కొక్క ప్రభుత్వంలో ఒక్కొక్కటి నడుస్తుందండి. బట్ ఎఫెక్ట్ అవుతున్నది మాత్రం రాష్ట్ర ప్రజలు మాత్రమే. రైట్. సో చైతన్య నేను గారు, మీరు నిన్న అనుకుంటున్నాను.
చైతన్య గారు, నిన్న మీరు విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ చూసే ఉంటారు. విజయసాయిరెడ్డి దాదాపు 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వీళ్ళు అసలు ఆ రాజధాని ఎక్కడ పెడదాం అనే దాని గురించి డిస్కషన్స్ అంతా నడుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా అమరావతి ఇష్టం లేకపోతే అమరావతిలో జరుగుతున్న అవినీతి గురించి వెలికి తీయచ్చు కదా, ఈ చర్చ అంతా ఎందుకనేది విజయసాయిరెడ్డి చేసిన ఒక ట్వీట్. దాంతోపాటు నేను ఇందాక తీసుకొచ్చిన అంశం కూడా ఏదైతే అనేక అంశాలు ఉండగా ఎవరో ఒక ట్రాప్ క్రియేట్ చేస్తే ఆ ట్రాప్లో మొత్తం వైసీపీ పడి మొత్తం మావిగం చుట్టూ తిరుగుతుంది అనేది నా ఆరోపణ. మీరేమంటారు ఈ రెండింటికి? సాయి, దీనికి కారణం ఈ అమరావతికి లేకపోతే ఈ క్యాపిటల్ డిస్కషన్ కారణం అంతా ఒక భస్మాసురుడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక మంచి క్యాపిటల్ని తయారు చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి 2014లో అధికారం కట్టబెట్టారు. ఆయన మీద నమ్మకంతో, ఆయన మీద విశ్వాసంతో ఆయన ఏం చేసినాడు, ఆ క్యాపిటల్ని తన రాజకీయ ప్రయోజనాలకో లేకపోతే తన నమ్ముకున్న వాళ్ళకి బినామీలకి ఒక సంపద సృష్టించే మార్గం కోసమో దాన్ని ఉపయోగించుకుంటా ఉన్నాడు. అందుకని జగన్ గారు హీ సెడ్ దట్ ఆయన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్ర ఫైనాన్షియల్ స్ట్రెస్ ని నెట్టడానికి అమరావతిని ఉపయోగించుకుంటా ఉన్నాడు. సో అభివృద్ధిని హీఈస్ నాట్ యూజింగ్ దాట్ ఫర్ రాష్ట్ర శ్రేయస్సు గారికి. ఆయన ఏమీ అమరావతిని తేలేదు కదా. ఆ అమరావతిని హీ యూజింగ్ ఇట్ లైక్ అన్ ఏటీఎం. ఫర్ హిమ్ ఏటీఎం అంటే అమరావతి ట్యాక్స్ పేయర్స్ మనీ ఆయన దోచుకుంటా ఉన్నాడు. ఆయన నమ్ముకున్న వారు దోచి పెడతా ఉన్నాడు. దట్ ఈస్ వై వీఆర్ అమరావతికి, అందుకని మేము వ్యతిరేకం. అమరావతికి తెచ్చిన విధానానికి మేము వ్యతిరేకం. కాదు దీని అంటుంది అది కాదు చైతన్య గారు. నేను అంటుంది సరే, అది ఏంటి అనేది మనం చాలా సందర్భాల్లో మాడుకున్నాం, మళ్ళీ మాడుకుందాం కావాలంటే. నేను అంటుంది ఏంటంటే ఏదైతే 6 చంద్రన్న 6 గ్యారంటీలు కావచ్చు, అనేక పథకాలు, రాష్ట్రంలో ఏ పంటకి గిట్టుబాటు ధర లేకపోవటం, మనం మొన్న సాయికృష్ణ కేసు కావచ్చు, చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయిన కేసు కావచ్చు, ఇట్లాంటి అనేక అంశాలు ఉన్నాయి. అవన్నీ ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం అవన్నీ పక్కన పెట్టేసి ఇంకా 3 సంవత్సరాల తర్వాత జరగబోయే మావిగన్ గురించి ఇప్పుడు చర్చ జరగటం అవసరం. ఎక్కడ పక్కన పెట్టారు? అది ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పినాడు. కానీ అక్కడి నుంచి వైసీపీ లీడర్స్ క్యాడర్ మొత్తం అచ్చంగా మావిగన్ చుట్టూ తిరుగుతున్నారు కదా. అవును, క్యాపిటల్ ఇస్ ఇంపార్టెంట్ ఇష్యూ కదా. Is capital not an important issue? And he has told very clearly that he has made it an election issue. ఒక క్యాంపెయిన్ ఇష్యూ చేసినాడు ఆయన. సో దట్ ఆబ్వియస్లీ ఇట్ విల్ బ్లో అవుట్ అ ప్రపోర్షన్. హీ హాజ్ అంత ధైర్యంగా స్టాండ్ తీసుకున్న నాయకుడు, అంటే రాజకీయంగా మనల్ని దెబ్బతీస్తుంది, రాజకీయంగా మనల్ని నష్టం వస్తుందో అది తెలిసి కూడా ఒక స్టాండ్ తీసుకున్న నాయకుడు ఒకరిని చూపించు నాకు దేశంలో, ఒకరిని చూపించు. కరెక్టే, నేను అంటుంది కరెక్టే. ఆయన స్టాండ్ తీసుకున్నారు, గొప్ప వ్యక్తి ఆయన, నేను కాదంటలేదు. కానీ నేను అంటుంది ఏంటి, చైతన్య గారు మేము అడుగుతున్నది ఏంటంటే ఇక్కడ 3 సంవత్సరాలు ఉంది దాన్ని తీసుకెళ్లడానికి ప్రజల్లోకి. మీకు ఇంకా ఇప్పుడు బర్నింగ్ ఇష్యూస్ వదిలేసి దాన్ని తీసుకెళ్లడానికి అంత అవసరం ఏంటి అన్నది మా ప్రశ్న. ఎక్కడ లేదు శిల్ప, బర్నింగ్ ఇష్యూస్ మేము నాట్ టాకింగ్ అబౌట్ సాయికృష్ణ పరామర్శించడానికి ఎవరు వెళ్ళారు? జగన్ గారు కదా. హూ ఇస్ టాకింగ్ అబౌట్ డిఎస్సి, మెగా డిఎస్సి గురించి ఎవరు మాట్లాడారు? జగన్ గారు కదా. ఆయన దగ్గర కదా అందరూ వెళ్ళింది. ఎన్ని మాట్లాడొచ్చేసాము, మా పని అయిపోయిందంటే ఎట్లా కుదురుతుందని దాని మీద పోరాటం చేయడం ఈజ్ ది ప్రతిపక్షం పని. పోరాటం చేసింది మేము ఆ ఇష్యూ బయటికి లేకపోతే జగన్ గారు ఆ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత రోజే ఆయన మీద కేసులు పడినాయి. జగన్ గారు ఏదైనా అంశం గురించి వచ్చి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టితే ఆ రోజు మీ పార్టీ కొంతమంది నాయకులు వచ్చి ఆ రోజు తర్వాత ధర్నా చేస్తున్న తర్వాత దాని గురించి ఫాలో అప్ ఎక్కడ ఉంటుంది? రాజమండ్రిలో కల్తీపాల వ్యవహారం జరిగి ఇంతవరకు ఎక్కడ వైసీపీ పోరాటం లేదు. పంట గిట్టుబాటు ధరల గురించి వైసీపీ పోరాటం లేదు. ఏదైతే జగన్ గారు ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాతే ఆయన మీద అరెస్టులు, ఆయన మీద అంత యాక్షన్, ఇదంతా రచ్చ. అవునా కాదా? మా పాయింట్ కూడా అదే అండి. మా పాయింట్ కూడా ఎగ్జాక్ట్లీ అదే. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారో అప్పుడు ఇష్యూ అవుతుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి వేరే టాపిక్ మాట్లాడగానే వేరే అయిపోతుంది. వై దెర్ ఈస్ నో కంటిన్యూటీ ఆన్ ఫైటింగ్ ఆన్ ది సేమ్ ఇష్యూ? దట్ ఈస్ వాట్. మీరే ఒక పక్క జగన్ గారు అన్ని ఇష్యూస్ ని ట్యాకిల్ చేయలేదు అంటారు, మళ్ళీ జగన్ గారు అన్ని ఇష్యూస్ ట్యాకిల్ చేశారు మీరే అంటారు. ఇష్యూని ట్యాకిల్ చేయడం ఇస్ నాట్ ది పాయింట్. దాన్ని రైట్ గా ట్యాకిల్ చేసి సొల్యూషన్ తీసుకురావడం ఇస్ ది పాయింట్. నేను అన్నిట్లో ఒక మనిషి నేను 10 పనులు చేస్తానంటే 10 పనులు వేలు పెట్టడం ఇంపార్టెంట్ కాదు. ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతిపక్షం అనేది. సొల్యూషన్ తీసుకురావాల్సింది ప్రభుత్వం. సో హౌ సొల్యూషన్ తీసుకురావాల్సింది ఏమా? ఒక నిమిషం చైతన్య గారు, ఒక నిమిషం శిల్ప గారు. అంటే నాకైతే ఇదంతా
మనకు ఒక ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల కోసం పరిపాలించేది అంటారు. నాకైతే ఇదంతా వైసీపీ చేత వైసీపీ కొరకు వైసీపీగా ఇచ్చిన ట్రాప్ లా అనిపిస్తుంది నాకైతే. మీ అభిప్రాయం ఏంటి? అంతా అదేంటి ట్రాప్ అని See, I'm నేను not saying it's a I trap, will it's not an agree. agenda. Obviously, I will జగన్ గారి not చుట్టూ agree to రాజకీయం the అంతా trap. నడుస్తా ఉంది. చైతన్య గారు ఒక్క నిమిషం. చైతన్య చైతన్య గారు గారు ఒక్క ఇది నిమిషం. నా టైం అండి. చెప్పండి చెప్పండి శిల్ప గారు. ఐ విల్ నాట్ అగ్రీ టు దట్ ఇట్స్ ట్రాప్ ఫర్ వైఎస్ఆర్సిపి. నేను ఒకటైతే చెప్పదలుచుకుంటున్నాను ఈ వేదికగా. ఈ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనగానే మారు మోగిపోతుంది స్టేట్ అంతా మావిగన్ అన్న ఒక మాట. అంటే ఆ లీడర్ కున్న క్రెడిబిలిటీని చూడాల్సిన ముఖ్యమైన విషయం. పవర్ లో లేరు, 11 సీట్లు వచ్చినాయి అంటున్నారు, ప్రతిపక్షం కూడా లేదు అంటున్నారు. కానీ ఆ ఒక్క మనిషి ఒక్క ప్రెస్ మీట్ పెట్టి, అది కూడా ఆయన మాట్లాడలేదు, ఎవరో జర్నలిస్ట్ అడిగిన దానికి సమాధానం చెప్పాడు. సమాధానం చెప్పంగానే వెంటనే దాన్ని ఒక స్టేట్ ఇష్యూ లాగా చేసుకున్నారు. శిల్ప గారు, సెకండ్ థింగ్, శిల్ప గారు మీరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చాక స్టేట్ అంతా మారుమోగిపోతుందని మీరు చెప్తున్నారు. నాకైతే వైసీపీ సోషల్ మీడియాలో వైసీపీకి అనుకూలంగా ఉన్న యూట్యూబ్ ఛానల్స్ తప్ప బయట గ్రౌండ్ లెవెల్ ఎక్కడ కనపడట్లేదు నాకైతే. మరి సాయి వైసీపీ అంటే- సోషల్ మీడియాలో అంటున్నారు దేర్ ఆర్ నో పోల్స్ ఆన్ టీడీపీ సోషల్ మీడియా. ఉమ్, సాయి గారు ఉన్నాయా లేవా అండి? ఉమ్, ఉమ్, ఉమ్. లేదు, అన్నిట్లలో కూడా poll వైఎస్ఆర్సీపీ అవుతున్నాయి. ఛానల్లోనే అన్ని మోగిపోయినట్టు అండి. ఛానల్స్లలో కూడా రైట్ ఈ అన్ని ఛానల్స్లలో కూడా ఈ పోలింగ్ అనేది రన్ అవుతుంది. ఉమ్, ఉమ్. సో మారు మోగిపోయింది అనేది డిఫరెన్షియేషన్ ఏం లేదు, అందరూ మాట్లాడుతున్నారు. ఆనెస్ట్లీ స్పీకింగ్ దానికి ఎప్పుడు రానంత విజిబిలిటీ కూడా వచ్చింది. బట్ నేను అడగదలుచుకున్నది ఒకటే అండి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎగ్జాంపుల్ కి ఒక ప్రెస్ మీట్ లో ఎవడొస్తాడో రండిరా, ఏంటి మెడికల్ కాలేజీకి ఎవరొస్తారో వచ్చి తీసుకోండి అన్నారు, ఒక్కరు రాలేదు. అలానే నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి ఓడిపోయిన అతను పులివెందుల ఎమ్మెల్యే 11 సీట్లు వచ్చిన ఆయన మావిగన్ అనగానే ఎందుకు అందరూ భయపడి, లేకపోతే టీడీపీ వాళ్ళైనా పోల్స్ ఎందుకు పెట్టుకోవాలండి? పెట్టాల్సిన అవసరం లేదు కదా. అంటే ఆయన మాటకి ప్రతి ఒక్కరిచ్చే క్రెడిబిలిటీ ఇంక్లూడింగ్ టీడీపీ. మావిగన్, I agree to your statement. It is not the burning issue, but it is going to be the burning issue. And వైసీపీ వాళ్ళంతా మాట్లాడడానికి నాకు పర్సనల్ గా అనిపించింది ఏంటంటే, మా లీడర్ చెప్పాడు ఆ నినాదాన్ని మేము తీసుకెళ్ళాలి, మాట్లాడేయాలి అన్నది నాకు క్లియర్ కట్ గా అర్థమైంది, వినిపించింది కూడా. రైట్. అయితే విజయ్ గారు, అంటే నిన్న విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ ఏంటంటే, మనకి రాష్ట్రం వచ్చి 12 ఏళ్ళు అయింది. 12 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ పాటికి మనకి శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ప్రకారం కానీ ఏది చూసుకున్నా ఈ పాటికి మనకి రాజధాని అయిపోయి ఉండాలి. కానీ ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా రాజధాని ఎక్కడ పెడదాం అనే దానిపై డిస్కషన్ జరుగుతుంది అనేది విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్. నేను కూడా ఏమంటానంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఒకవేళ వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ మావిగన్ అంటున్నారు. కానీ ఈసారి గతంలో లాగా ఏదైతే గతంలో అమరావతి కాదు 3 రాజధానులు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చి 3 రాజధానులకు వెళ్ళినప్పుడు కోర్టు కేసులు పడి దాని గురించి ముందుకు వెళ్ళలేకపోయారు. ఈసారి ఏకంగా అమరావతి రాజధానిగా ఉండాలని పార్లమెంట్లో గెజిట్ కూడా అయింది. గెజిట్ అయిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మార్చాలంటే ఖచ్చితంగా దాదాపుగా పార్లమెంట్లో చట్ట సవరణ జరగాలి. అంటే రాబోయే గవర్నమెంట్ ఏదైతే స్టేట్లో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న గవర్నమెంట్ రావాలి. అప్పుడు కానీ అక్కడ గెజిట్లో మారితే తప్ప ఈ మావిగన్ అనే పేరు మార్చడానికి సాధ్యం కాదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అమరావతి వద్దు ఈసారి మావిగన్ అని చెప్పి వెళ్ళినా మళ్ళీ కోర్టు కేసులు పడతాయి, మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు రాజధాని జరగకుండా ఆగిపోద్ది. విజయసాయి రెడ్డి చెప్తుంది కానీ చాలా మంది చెప్తున్నారు, సరే ఏదో అవినీతి చేస్తున్నాడు అంటున్నారు, మీరు వచ్చిన తర్వాత ఆ అవినీతి ఏంటో బయట పెట్టి అవినీతిని పక్కకి పెట్టి దానిపైన కేసులు వేసి మిగతా ఏదైతే కొంత పూర్తయిన అమరావతి ఉందో దాన్ని డెవలప్ చేసుకుంటే కొంతైనా ముందుకెళ్తాం, అమరావతి ఏదో రాజధాని మనకు వస్తుంది కదా అనేది చాలా మంది చెప్తున్న ప్రజల మాట. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా స్టాండ్లు మార్చడం లేకపోతే మళ్ళీ మారుస్తా అని చెప్పడం వల్ల అది అయ్యే పని కాదు, దానివల్ల మళ్ళీ మనం ఫస్ట్కి వస్తుంది అనేది చాలా మంది చెప్తున్నమాట. మీరేమంటారు? మరి కాదండి, మరి సాయి రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పవర్ లో ఉన్నప్పుడు ఉన్నారుగా, మరి అప్పుడే ఆయన కళ్ళకు గంతలు కట్టినాయా, చెవుల్లో ఏమైనా పని చేస్తలేవా? చెప్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక రాజధాని తీసుకొని వచ్చి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంకొక రాజధానిని తీసుకొని వస్తే ఇక్కడ ఎఫెక్ట్ అయ్యేది మొత్తం మనమే, రాష్ట్ర ప్రజలే. రేపు ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అమరావతి కాదు రాజధాని మావిగన్ అని అన్నారు అనుకోండి, సరే ఓకే 2029 లో వైసీపీ గెలిచింది మావిగన్ చేశారు అని అనుకుందాం. ఒకవేళ ఆ తర్వాత దఫాలో జరిగే ఎలక్షన్స్ లో మళ్ళీ టీడీపీ గెలిచింది అనుకోండి, మళ్ళీ అమరావతికి వెళ్ళిపోతుందా? అంటే ఎవరికి ఇష్టం వచ్చిన రాజధానిలో వాళ్ళు పెట్టుకుంటూ వెళ్ళిపోతే ప్రజలకు సమాధానం చెప్పేది ఎవరు? అంటే పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది, రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పుల గురించి ఏమవుతుంది, వీటన్నింటి గురించి సమాధానం చెప్పేదానికి జవాబుదారీతనం ఎవరు? అంటే వైసీపీ వాళ్ళు తీసుకుంటారా, టీడీపీ వాళ్ళు తీసుకుంటారా? ఈ క్లారిటీ కూడా మనకు కావాలి. సో నీవు చట్ట సవరణ బిల్లు తీసుకుని వచ్చే ఒకవేళ నీకు కెపాసిటీ వైసీపీకి ఉంటే
నెక్స్ట్ నువ్వు అమరావతి కాదు, అమరావతిలో అంతా కుంభకోణం జరిగింది, ఇది కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూరుతుంది, మిగతా వాళ్ళందరికీ ఇది నష్టమే అవుతుంది అనుకొని ఒకవేళ చట్ట సవరణ చేసి మావిగన్ తీసుకొని వస్తే ఇంతవరకు అమరావతిలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ గురించి ఎవరు సమాధానం చెప్తారు? సో దాని గురించి కూడా వీళ్ళు సమాధానం చెప్పాలి. దాన్ని బట్టి ప్రజల అభిప్రాయాన్ని ఒకవేళ సేకరిస్తే నిజంగా ఎంత ఇన్వెస్ట్మెంట్స్ చేశారు, ఎంత కుంభకోణం జరిగింది. ఒకవేళ విజయసాయి రెడ్డి గారు చెప్పింది ఒక కోణంలో అయితే నేను ఆలోచించేది ఏంటంటే నిజమే, ఒకవేళ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి ఎక్కడ కుంభకోణం జరిగిందో దాన్ని బయటికి తీసుకొని వచ్చి అట్లీస్ట్ రాష్ట్రానికి ఒక ప్రయోజనం చేకూర్చే దిశగానైనా చేయాలి. కానీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక రాజధాని, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక రాజధాని అంటే ప్రధానంగా వాళ్ళకైతే నష్టం ఏం లేదు, నష్టపోయేదైతే మనం ఏం చెప్తారు. రైట్ రైట్ చైతన్య గారు మీరు చెప్పండి. అంటే నేను ఇందాక లేవనెత్తిన అంశం ఇప్పుడు విజయ్ గారు కూడా చెప్పారు. ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రేపు మావిగన్ అని చెప్పి అన్నారు, సరే నిజంగానే వైసీపీ గెలిచి కేంద్రంలో వైసీపీకి అనుకూలంగా ఉన్న పార్టీ వచ్చి చట్ట సవరణ చేశారని అనుకుందాం మనం. మరి ఇప్పటి వరకు దాదాపుగా మనకి తెలిసినంత వరకు అమరావతిలో ఇప్పటికే దాదాపు కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ 5 years టెన్యూర్లో అది 1,00,000 కోట్లు అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. మరి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ 1,00,000 కోట్లు ఇప్పటివరకు ఖర్చు పెట్టిన పరిస్థితి ఏంటి? దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ ఇంకోటి 29-30 తర్వాత మళ్ళీ టీడీపీ వచ్చి మళ్ళీ వాళ్ళకి అనుకూలంగా వచ్చి మళ్ళీ వాళ్ళకి ఎదురు చేంజ్ చేసుకుంటే ఇది ఒక నెవర్ ఎండింగ్ ప్రక్రియగా జరుపుకుంటా పోతే ఇక ఏపీ ప్రజలకు రాజధాని అనేది అందం ద్రాక్షనా? ఇంకా మనం రాజధాని మర్చిపోవటమేనా? సాయి, అసలు అమరావతి అంటే ఏంటి? ఒక ఖాళీ ప్రదేశం, ఒక బిల్డింగ్లు కడతా ఉండరు ఆడ. ఇన్ని 1,00,000 కోట్లను, 10,000 కోట్లను, 20 కోట్లను. దే ఆర్ స్పెండింగ్ సమ్ మనీ అండ్ బిల్డింగ్స్. ఇప్పుడు నువ్వైనా, నేనైనా, శిల్పా గారైనా మనకు అక్కడ పనులు ఉంటే పనులు చూసుకుంటాం, మళ్ళీ మన ఇంటికి మనం పోతాం. అమరావతిలో ఉంటావా? ఉండగలిగే పరిస్థితి ఉందా? అక్కడ ఉన్న రేట్లు ఏంటి? అక్కడ ఉన్న సామాన్యుడు ఉండగలిగే పరిస్థితి ఉందా అక్కడ? ఐ మీన్ మావిగన్ అంటే ఏంటి? మావిగన్ ఇస్ వాట్ ఇస్ మావిగన్? మావిగన్ ఇస్ వేర్ చైతన్య గారు ఒక్క నిమిషం. పీపుల్ ఆర్ లివింగ్. చైతన్య గారు నేను చైతన్య గారు కాదు మీరు చెప్తుందని నేను ఏకీభవిస్తున్నా, కాదంటల్లా, కరెక్టే, మీరు చెప్పిందంతా కరెక్టే. కానీ ఇప్పుడు మనం ఏం చేయలేము. ఈ 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు అక్కడ తగలేస్తారు కదా, ఆ 1,00,000 కోట్లు గాలి వదిలేసినట్టేనా? మరి ఇంకా గాలికి ఎందుకు వదిలేస్తాం సాయి గారు? విల్ యూజ్ దోస్ బిల్డింగ్స్. ఐఎమ్ సేయింగ్ అమరావతి ఇస్ అ పార్ట్ ఆఫ్ మావిగన్. ఐఎమ్ సేయింగ్ దట్ మావిగన్ అంటే ఏంటి? మావిగన్ ఇస్ వేర్ మజిలీపట్నం ప్రజలు ఉన్నారు, పోర్ట్లు ఉన్నాయి, ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, మౌలిక సదుపాయాలు అన్ని ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, మనకి ఎలక్ట్రిసిటీ ఉంది, లేకపోతే వీ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ దేర్. దానికి కొంచెం పుష్ ఇస్తే మనకి వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా తయారయ్యే పరిస్థితులు చెప్తా ఉంటారు. We are not denying anything that you are saying or the facts. పాయింట్ ఈస్, ఇప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి ఎవరు ఆన్సర్ సమాధానం చెప్పాలండి? వాళ్ళు ఇప్పుడు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు ఫర్ ఎస్ఏ, వీళ్ళు వచ్చి మారుస్తారు ఫర్ ఎస్ఏ అనుకుందాం. వైఎస్ఆర్సీపీ వచ్చి మావిగన్ అంటారు, వీళ్ళు ఇంకొక 500 కోట్లు ఖర్చు పెట్టారు అనుకోండి. మళ్ళీ టీడీపీ వస్తే మళ్ళీ ఇంకొక 200 కోట్లు. అంటే మా బోర్డు చదువుకున్న వాళ్ళు ట్యాక్స్లు అండి, మా డబ్బులు అండి అవన్నీ. చైతన్య గారు మీరు ఇంకో మాట అన్నారు. ఇప్పుడు చైతన్య గారు మీరు ఇప్పుడు ఇంకో మాట అన్నారు. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు, ఎయిర్పోర్ట్లు కడుతున్నారు, అవన్నీ కడుతున్నారు అన్నప్పుడు అవన్నీ కడుతున్నప్పుడు ఇంకా అక్కడ వాడుకోవచ్చు కదా, మళ్ళీ వేరే చోటుకి వెళ్తుంది దేనికి? ఐఎమ్ సేయింగ్ ఎయిర్పోర్ట్, అదే చెప్తున్నా. వై డు యు వాంట్ టు స్పెండ్ ఆన్ ఎయిర్పోర్ట్? విజయవాడ ఎయిర్పోర్ట్ లేదా? ఇప్పుడు ఈ 3 years లో అవన్నీ అయిపోయాయి అనుకోండి. ఈ 3 years లో అవన్నీ అయిపోతే అనుకుందాం. సపోజ్ ఈ 3 years లో అక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక బిల్డింగ్స్ కొంత డెవలప్ అయింది అనుకుందాం. అప్పుడు అక్కడ అయిపోతుంది కదా, మళ్ళీ ఎక్కడ వెళ్ళడం దేనికి మనం? కుప్పంలో ఒక రాయేసి, కుప్పంలో ఎయిర్పోర్ట్ మీద ఒక రాయేసి ఎన్ని సంవత్సరాలు ఏం తెలుసా నీకో? 3 సంవత్సరాల ఎయిర్పోర్టా? ఆయన కల్లో కూడా కాదు స్వామి. భోగాపురం ఎయిర్పోర్ట్ రాయేసి ఎవరు కంప్లీట్ చేసినారు? ఎంతో కొంత పనులు అవుతాయి కదా, ఎంతో కొంత పనులు అవుతాయి. నాట్ సేయింగ్ విల్ నాట్ యూజ్ దోస్ బిల్డింగ్స్, రైట్? వీఆర్ సేయింగ్ మావిగన్ అనేది ప్రజలు ఉండే చోట, ప్రజలు నివసించే చోట అక్కడ డెవలప్మెంట్ చేస్తే ప్రజలు ఇంకా ఎక్కువగా బెనిఫిట్ అవుతారని చెప్తా ఉన్నాం. సరే చైతన్య గారు మీరు చెప్పిన దాని ప్రకారమే అమరావతి మొత్తం అవినీతి అనే అనుకుందాం మనం. 2019లో మీరు అధికారంలోకి వచ్చినప్పుడు, అంటే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు అమరావతి మొత్తం అవినీతి అని తెలిసే 3 రాజధానులు షిఫ్ట్ చేశారు. మరి 2019 నుంచి 24 5 ఏళ్ల కాలంలో అమరావతి జరిగిన స్కాముల పైన కావచ్చు, అమరావతి జరిగిన అరాచకాల పైన కావచ్చు, ఒక్క విచారణ వేసిందా వైసీపీ? వేయలేదా? ఇన్నర్ రింగ్ రోడ్ విచారణ ఎవరి మీద వేసినారు? వేయలేదా? అరెస్ట్ చేయలేదా? ఇన్నర్ రింగ్ అంటారు, అమరావతి ల్యాండ్ పూలింగ్ కావచ్చు, అమరావతి బెయిల్ తెచ్చుకున్నారు ఎవరు? ఆయన అరెస్ట్ అయిన తర్వాత నాకు సర్వరోగాలు ఉన్నాయని బెయిల్ తెచ్చుకున్న ఎవరు? అరెస్ట్ అవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. ఆయన స్కాముల మీద అరెస్ట్ అయింది, స్కిల్ స్కామ్ లో కదా, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయింది, అమరావతి వ్యవహారంలో కాదు కదా.
ఉమ్. ఎస్ ఎస్ అమరావతి ఇంగ్లీష్ విషయంలో యూనివర్సిటీలో కేసు ఉందా లేదా అమరావతిలో? అమరావతి నేను అంటుంది ఈవెన్ నౌ మీరు చెప్తుంది ఈవెన్ ఏంటి? నౌ అమరావతి రాజధానిలో మొత్తం బాలకృష్ణ అవినీతి జరిగింది అంటున్నారు, దానిపైన అరెస్ట్ అయ్యారా? దానిపైన ఏమైనా విచారణ జరిగిందా అంటున్నా నేను. సిఐడి హాస్ టేకెన్ ఇట్స్ అరెస్టులు చేయకుండా ఎందుకున్నారు బాసు? వాళ్ళు కేసులు వేసినారు, చూసుకోబో. రికార్డు కేసులు లేవా? ఏం కేసులు ఉన్నాయి? 2019 2024 దాకా కేసులు ఉన్నాయి. దే హావ్ పుట్ ద కేసెస్ ఆన్ రిలేటెడ్ పీపుల్. చేయకున్నట్టుకున్నారు. రైట్, నేను అంటే రిలేటెడ్ వాళ్ళు పీపుల్. స్కేల్ నేను తెచ్చుకుంటామా? అంటే అమరావతి భూముల విషయం పైన కావచ్చు, అక్కడ మీరు చెప్పినట్టు గత 5 ఏళ్లలో ఏదైతే సెంట్రల్ నుంచి డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టిన విషయంలో కావచ్చు, వాటిపైన ఏమైనా ఎంక్వైరీ జరిగిందా అంటున్నా నేను. జరిగే ఉంటది మన ప్రభుత్వంలో, మనం ఉండాం, వాళ్ళకి తెలుసు అవి. జరిగే ఉంటది అంటున్నారు. ఆ, చెప్పండి శిల్ప గారు. జరిగే ఉంటది అని చైతన్య గారు అంటున్నారు. చైతన్య గారు యూఆర్ రిప్రజెంటింగ్ వైఎస్ఆర్సీపీ పార్టీ, మీరు జరిగే hello, ఉంటది hello, అనడం hello. I'm not సబబు an కాదు. official spokesperson or something. I'm just telling what my idea is. I like the idea of Mavigan, so I'm supporting it. అంతవరకే. I like the idea of capital being where capital ప్రజలు ఎక్కడ ఉండారో అక్కడ క్యాపిటల్ ఉండాలనేది నా భావన. That is why I like Mavigan. సరే, అలా అమరావతిలో అంటున్నారు స్కామ్ కదా, ఒక క్వశ్చన్ జరుగుతుందని అందరూ అడుగుతాను అనుకుంటా చైతన్య ఉన్నారు. గారు. అలా అంటున్నారు కదా, అంటే ఇప్పుడు రాయలసీమ ప్రజలకి ఏం లేనట్టేనా? అన్యాయం జరిగినట్టేనా క్యాపిటల్ విషయంలో? ఎందుకు ఎందుకు నష్టం జరిగింది? కర్నూలు మాదిగన్ ఇస్ ది తీసేస్తున్నారు. అంతే క్యాపిటల్, కదా, కర్నూలు ఎక్కువ ఇస్ నాట్ ఎనీమోర్ ది క్యాపిటల్. నష్టపోయేది ఎక్కువగా మా ప్రాంత వాసులే కదా. ఇప్పుడు డెవలప్మెంట్ అంతా అటువైపు చెప్పండి చైతన్య గారు. అంటే ఇప్పుడు మాదిగన్ మీరు చెప్పండి. సమర్థిస్తున్నారు, దట్ రాయలసీమ ప్రజలకు అన్యాయం జరిగినట్టే కదా క్యాపిటల్ విషయంలో. మరి ఇదే క్వశ్చన్ చంద్రబాబు నాయుడు ఎందుకు అడగలేదు మీరు? See, అమరావతి question అనౌన్స్ ని చేసినప్పటి అవకాశం నుంచి వచ్చినప్పుడు 2014 ఖచ్చితంగా నుంచి చంద్రబాబు నాయుడు 2014 గారు నుంచి అడగలేదంటే, మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నకి చైతన్య గారు ప్రశ్నకు ఎందుకు సమాధానం చంద్రబాబు నాయుడు కాదు ఎందుకు అడగలేదంటే, ఆయన చైతన్య మొదటి గారు. మేము నుంచి అట్లీస్ట్ మీరు ఉన్నారు చైతన్య కాబట్టి గారు అడుగుతున్నాము. చైతన్య గారు చంద్రబాబు నాయుడు ఎందుకు అట్లీస్ట్ అడగలేదు? ఆయన మొదటి నుంచి కూడా అమరావతిని ఫిక్స్ అయి ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాలకి న్యాయం జరగాలని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు. కర్నూలులో హైకోర్టు కడదామని ఆయనే చెప్పారు. చెప్పి ఇప్పుడు ఆయన డ్రాప్ అయిపోయి మావగారికి వచ్చారు కాబట్టి ఆయన అడుగుతున్నాం మేము. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా 3 మెగా సిటీస్ అని చెప్పి రాయలసీమలో తిరుపతి మెగా సిటీగా చేస్తా అని చెప్పినట్టు చేసినాడా? చేస్తారేమో. మరి రాయలసీమ ఆయన ఏం చేసినాడు? అవకాశం వస్తే చైతన్య గారు, అవకాశం వస్తే వాళ్ళు మేము ఖచ్చితంగా అడుగుతాం. ఇప్పుడు మాకు అవకాశం 20 లేదు, సంవత్సరాలు ఉన్న ఇచ్చినారు వాళ్ళని అవకాశం. అడుగుతున్నాము. ఎన్నాళ్ళు ఇస్తారు అవకాశాలు? 10 సంవత్సరాలు అయిందేడా? ఎప్పుడు ఇస్తారు అవకాశాలు? నేను అడిగింది నేను ఒక క్వశ్చన్ ప్రశ్నించడానికి అడుగుతాను. అవకాశం రేపో వస్తే మాపో అడుగుతాం అన్నట్టున్నాడు ఆయన. అంటున్నామండి. మీరు ఎట్లుంది తెలుసా, మేము ఒక క్వశ్చన్ అడిగితే టీడీపీ వాళ్ళ లెక్క మాట్లాడుతున్నారు. మేము ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పడం వదిలేసి ప్రశ్నకి ప్రశ్న వేస్తున్నారు. మేము అడిగింది అది కాదు, కళాకారుల రాయలసీమ గొప్పతనం అది. వాళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా అని అడుగుతున్నాం. అన్యాయం జరిగిందా లేదు చెప్పాలి. పోయి చంద్రబాబు నాయుడు గారిని అడగంటే ఇస్ దట్ అన్ ఆన్సర్ సార్? ఆ ఎల్లో కలర్ లో ఉన్న గొప్పతనం అదనమాట. చెప్పండి విజయ్ గారు. మీరు నేను ఎట్లా ఒక అడుగుతున్నారనా? క్వశ్చన్ అడుగుతానండి. ఉమ్. చైతన్య గారిని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సరే, ఇప్పుడు ఏదైతే మీరు మావిగన్ అని అన్నారో, ఓకే, ఒకవేళ మావిగన్ ఓకే అని అనుకుందాం. బట్ నేనేమంటున్నా అంటే, ఇంతవరకు అమరావతిలో చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు మావిగన్ కూడా ఆ మావిగన్ డెవలప్మెంట్ లో అమరావతి కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అని చైతన్య గారు అంటున్నారు. ఓకే, ఒకవేళ 3 చోట్ల పెట్టే డెవలప్మెంట్ కి చేయాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ అమరావతిలో స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ తో సహా మిగిలిన మావిగన్ అనే 3 ప్రాంతాలని అభివృద్ధి చేస్తూ వస్తారా, లేకపోతే దాన్ని చేస్తూ దీన్ని చేస్తారా? ఈ క్వశ్చన్ కి చైతన్య గారు నాకు ఆన్సర్ చేయాలి. What is not incomplete will be completed and the buildings will come to use. Incomplete అంటే పూర్తి అవని బిల్డింగ్స్ ని కంప్లీట్ చేస్తారు. వాట్ ఎవర్ ఇస్ గోయింగ్ ఆన్ అది కంప్లీట్ అవుద్ది. ద బిల్డింగ్స్ విల్ బి యూజ్డ్. హైకోర్టు ఉంది, హైకోర్ట్ విల్ బి యూజ్ ఫర్ హైకోర్ట్. అసెంబ్లీ కడితే అసెంబ్లీకి కూడా యూజ్ చేస్తారు. ఏదైనా టవర్స్ ఏదో కడతా ఉంటారు, ఎన్నో 20,000 కోట్లు 30,000 కోట్లు పెట్టి అది యూజ్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ వీ వాంట్ టు బిల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ విల్ బి అలాంగ్ ద సైడ్ ఆఫ్ మావిగన్, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఆ కారిడార్ లో సో అయితే ఆ హైకోర్టు న్యూస్ చేస్తున్నారంటే, ఆ హైకోర్టు న్యూస్ చేస్తున్నారంటే కర్నూలుకి హ్యాండ్ ఇచ్చినట్టే ఇక. ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఆయన last time కర్నూలుకి హైకోర్టు చెప్పారు. ఆయన కట్టాడు కదా. ఆయన హైకోర్టు గారు కట్టిన తర్వాత మేమేం చేస్తాం? 2,000 కోట్లు ఖర్చు పెట్టాడు నువ్వే అంటావు, యూజ్ కానీ చేస్తావా, statement యూజ్ ఇచ్చారు నువ్వే కదండి. అడుగుతావు, అంటే మళ్ళీ కర్నూలు హ్యాండ్ ఇచ్చాడు నువ్వే అంటావు. రైట్, ఒక్క నిమిషం కర్నూలుకి ఖచ్చితంగా హైకోర్టు అనేది. విజయ్ గారు ఒక్క నిమిషం. ఫైనల్ గా అంటే అందరం ఒక ఇంటెలెక్చువల్ గా లేకపోతే కొంచెం చదువుకున్న వాళ్ళు కాసేపు పార్టీలు పక్కన పెట్టి కాసేపు మాట్లాడితే, నాకైతే మనస్ఫూర్తిగా రాష్ట్రం విడిపోయినందుకు చాలా బాధ కలిగిన సందర్భాలు మనకు ఉన్నాయి. అంటే విడిపోయినందుకు కాదు, విడిపోయిన తీరుకి మళ్ళీ. సో రాష్ట్రం విడిపోయిన తీరుకి మనం బాధపడ్డాం. ఇప్పుడు అటు వైసీపీ కావచ్చు, ఇటు టీడీపీ కావచ్చు, అసలు జనసేన కౌంట్లెస్ అనుకోండి, మనకి వీళ్ళిద్దరి వల్ల ఇంకొక 10 సంవత్సరాలు కూడా ఆంధ్రుల రాజధాని ఏంటి అని అడిగితే మనం చెప్పుకోలేని పరిస్థితికి వస్తామనేది నా బాధ.
మీరు చెప్పండి విజయ్ గారు, అంటే అన్ని పక్కన పెట్టేద్దాం కాసేపు, ఒక జర్నలిస్ట్గా, లేకపోతే మీరు కూడా జర్నలిస్ట్ కాబట్టి ఈ బాధ మీలో కూడా ఉందా? ఇలా వీటి వల్ల ఇంకో 10-15 సంవత్సరాలు మన తరాలు నష్టపోతున్నాయి, భవిష్యత్ తరాలు ఇప్పుడున్న తరాలన్నీ నష్టపోతున్నాయి. మొన్న ఒక ఆయన ఎవరో మాట్లాడుతూ 3 రాజధానులు డెవలప్ అయినాయి, అదేంటంటే ఒక పక్కన బెంగళూరు డెవలప్ అవుతుంది, ఒక పక్కన తమిళనాడు డెవలప్ అవుతుంది, ఒక పక్కన హైదరాబాద్ డెవలప్ అవుతుంది, అందరూ అటు పోతున్నారు కానీ మనకి రాజధాని లేని పరిస్థితి అయిపోయింది అన్నారు. ఇప్పుడు ఇంకా రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళ తర్వాత కూడా మనం రాజధాని ఎక్కడ ఉండాలని మాట్లాడుకుంటున్నాం అంటే ఇది ఇప్పటికి అయ్యే పరిస్థితి కాదు. దీనివల్ల తరాలు నష్టపోయే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు చెప్పండి విజయ్ గారు మీరు. తప్పకుండా అండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్ని సంవత్సరాలైనా కూడా రాజధాని పర్ఫెక్ట్ ఒక నేమ్ చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఈ రోజు మనం ఉన్నందుకు, ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలు నిజంగా చాలా వర్ణనాతీతం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకి ఏంటంటే ఇప్పుడు చేసిన అప్పులు ఎక్కువగా ఉన్నాయి. స్టేట్ ని డెవలప్ చేసుకోవాలన్నా కూడా అందరూ ఒక తాటి మీద అయితే నడవట్లేదు. ఒక్కొక్కడిది ఒక్కొక్క వర్షన్, అంటే డిఫరెంట్ అభిప్రాయాలు ఉండొచ్చు. బట్ ఇప్పుడు మనం స్టేట్ ని ఇదొక మనకి పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే మన స్టేట్ కి రాజధాని అంటే మనం ఒకరమే కాదు, మన తర్వాత వచ్చే తరాలు కూడా గొప్పగా చెప్పుకునేలాగా ఉండాలి. కానీ ఫస్ట్ టైం దీన్ని హ్యాండ్ ఓవర్ చేసింది చంద్రబాబు నాయుడు గారికి. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఫస్ట్ టైం హ్యాండ్ ఓవర్ చేసింది చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన ప్రతిదీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఒక ప్రణాళిక పరంగా చేసి నిజంగా ప్రజలకు అందరికీ కూడా ఇది వివరించి చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఈ రోజు మావిగన్ అనే ప్రస్తావన వచ్చేదే కాదు. బట్ విపరీత స్థాయిలో దాని మీద ఇన్వెస్ట్ చేయడం కావచ్చు, లేదా భూ కుంభకోణాలనే వచ్చే వార్తా కథనాలు కావచ్చు, విపరీతమైనటువంటి కోట్ల అప్పులు కావచ్చు, ఇది అటు తిరిగి వచ్చే పడేదంతా ప్రజల మీదే. కానీ ఇప్పటికీ కూడా స్టిల్ ఈ రోజుకి కూడా మనకి రాజధాని మీద ఒక క్లారిటీ లేదు. జనాలందరూ దీని గురించి ఎందుకు చర్చించుకుంటున్నారు? ఆల్రెడీ బిల్ పాస్ అయిపోయింది, అమరావతి మన రాజధాని చెప్పేశారు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా మావిగన్ అనే ప్రస్తావన వస్తుంది. సో జనాలు పిచ్చెక్కిపోతున్నారండి. లిటరల్ గా చెప్పాలంటే ఏంటి మన పరిస్థితి? చుట్టూ ఉన్న స్టేట్స్ కి మనం ఒక కామెడీగా తయారైపోయాం, మనం ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయాం. ఏంట్రా బాబు వీళ్ళు అనే ఒక ధోరణిలో ఆలోచిస్తున్నారు. అట్ ద మూమెంట్ విజయ హీఈస్ ఓన్లీ సెట్ ద నేమ్. ఆయన 2 సార్లు 3 సార్లు కేవలం పేరు చెప్పినాడు. వాట్ రాబోయే రోజుల్లో, రాబోయే 2 సంవత్సరాల్లో హీల్ కమ్ అప్ విత్ అన్ యాక్చువల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఒక యాక్షన్ అంటే ఒక డాక్యుమెంట్ తోటి హౌ విల్ మావిగన్ అనే కాన్సెప్ట్ ని ఎలాగా ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి ఒక డాక్యుమెంట్ తోటి ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో వస్తే పీపుల్ విల్ బిలీవ్ హిమ్. Right now there is so much talk about it, Right. only in the air. Right, And when right, he comes up with Right. the reality. చైతన్య గారు ఒక్క క్వశ్చన్. రైట్. ఇప్పుడు సెకండ్ టర్మ్ లో జగన్ గారు వచ్చినప్పుడు ఒకవేళ ఆ ప్రతిపాదన తన ఆలోచనల్లో ఉంటే ఎందుకు జనాలకు వివరించే ప్రయత్నం చేయలేదు? అప్పుడు ఎందుకు 3 రాజధానులు అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు మావిగన్ అనే ప్రస్తావన తీసుకొని వస్తున్నారు? ఒక స్టాండ్ అనేది తీసుకోవాలి కదా. Everybody knows his always ప్రతిసారి, I mean 2014 నుంచి ఇప్పటి వరకు he is always opposed అమరావతి తీసుకొచ్చిన తీరు, అమరావతి అనౌన్స్ చేసిన తీరు, లేకపోతే అమరావతిలో జరిగిన భూదందా, లేకపోతే వాళ్ళ రైతుల వద్ద లాక్కున్న తీరు, దానికి ఆయన ఆపోజిట్ అని చెప్పి ఎప్పటి నుంచో 2014 నుంచి అదే స్టాండ్ ఆయనకి. డీసెంట్రలైజేషన్ ఇస్ మై స్టాండ్ అని అప్పటి నుంచి చెప్తా ఉన్నాడు. ఈజ్ ఆల్వేస్ సెడ్ నాకు 3 క్యాపిటల్స్ తీసుకోవడానికి మెయిన్ నిర్ణయం ఏంటి? బికాస్ ఈ వాంటెడ్ డెవలప్మెంట్, అన్ని ప్రాంతాల్లో డెవలప్ అవ్వాలనేది ఆయన అభిమతం, దాని ప్రకారం చేసినాడు. శిల్ప గారు మీరు కంక్లూడ్ చేయండి, మనకి ఎక్కువ టైం లేదు. ఫైనల్ గా అంటే ఇందాక నేను అడిగినట్టు పక్క రాష్ట్రాల వాళ్ళ రాజధానులు డెవలప్ అవుతున్నాయి, మనకు మాత్రం ఇంకా రాజధాని ఏది అనే చర్చ నడుస్తుంది. సో యాజ్ ఎడ్యుకేటెడ్ పీపుల్, మీరు ఎన్ఆర్ఐ మధ్య హైదరాబాద్ ఏపీ వచ్చారు, సో ఈ పరిస్థితి అన్ని మీరు ట్రావెల్ చేస్తుంటారు, చూస్తుంటారు కాబట్టి ఒక రాజధాని లేకుండా ఇంకా ఎప్పుడైతే తెలియని పరిస్థితుల్లో ఏపీ ప్రజలు ఎలాంటి నష్టపోయే అవకాశం ఉందంటారు? ఈ రాజధాని లేకపోవడానికి రాజకీయ పార్టీలు ఎంత కారణమో ప్రజలు మనం కూడా అంతే కారణం. ఒకరేదో విజన్ 2047 అంటే అన్ని రోజులు మనం బతుకున్నామో కూడా తెలియకుండా వాళ్ళని నమ్ముతాం. అలానే గాలిలో మాటలు, అబద్ధాలు చెప్పే వాళ్ళని నమ్ముతున్నాం. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పే వాళ్ళని నమ్ముతున్నాం. అంటే ఒక లాస్ట్ థింగ్ చెప్తాను సాయి. భస్మాసురుడు శివుణ్ణి భస్మం చేద్దామని చెప్పి ఆయన ఎట్లా భస్మం అయ్యాడో, అమరావతి పేరుతో ప్రజల నమ్మకాన్ని, ప్రజల విశ్వాసాన్ని చంద్రబాబు నాయుడు గారు భస్మం చేయబోయి ఆయనే భస్మం అయిపోతాడు. అమరావతి పేరుతోనే ఆయన భస్మం అయిపోతాడు. నేను కోరుకునేది ఏంటంటే యాజ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ గా కొంచెం ఆలోచించి ఈసారి ఓటేసేటప్పుడు జాగ్రత్తగా ఓటేని, అండ్ మనం ఆలోచన విధం కూడా మారాలి. ఎవరు చేశారు, ఎవరు చేయలేదు, ఎవరు చేయగలరు అని మనం నమ్ముతామో వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ వెళ్లాల్సింది తప్పితే ఈ అట్లీస్ట్ ఈ ఎలక్షన్ అయినా సరే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక్కటే ఎజెండాతో అట్లీస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఓట్ వేయాలని, కనీసం ఇప్పుడైనా సరే మార్పు రావాలి అని. మనం మారితే గానీ మన స్టేట్ కి ఒక రాజధాని అయితే దొరకదు.
Right. వీళ్ళు వస్తే వాళ్ళు, వాళ్ళు వస్తే వీళ్ళు. వీఆర్ నాట్ ఎ ఫుట్బాల్. ఎవరికి వస్తే వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు చేస్తున్నారు. ఒక Right. స్టాండ్ రావాలంటే మనలో ప్రజల్లో మార్పు వచ్చి కరెక్ట్ మనం ఎవరిని నమ్ముతామో వాళ్ళని కన్సిస్టెంట్ గా 2 టర్మ్స్ గెలిపిస్తేనే మనకి న్యాయం జరుగుతుంది. ఇలా మారుస్తూ ఉంటే జరగదు. కన్సిస్టెంట్ గా 2 టైమ్స్ ఒకరు గెలవాలి. అప్పుడే అది ఖచ్చితంగా మనకు రాజధాని దొరుకుతుంది. రైట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ అందరికి. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్స్ అండి.